ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ హేమ. రచయిత్రి అమృత సేకరించి పంపిన దామోదర లీలతో పాటు నిధివన్లో రాసలీల రహస్యం గురించి తెలుసుకుందాం. విష్ణు స్వరూపానికి అధిదేవత అయిన దామోదర రూపంగా శ్రీకృష్ణుడు చేసిన లీలను ఇప్పుడు తలుచుకుందాం. శ్రీకృష్ణ అవతారంలో దామోదర లీల మనం ఎప్పుడు విన్నా చాలా పుణ్యఫలితం లభిస్తుంది. ఆ ప్రత్యేకమైన కార్తీక దామోదర లీల విశిష్టతతో పాటు శ్రీకృష్ణ లీలల్లో రాసలీల గురించి కాస్త చెప్పుకుంటూ, ఇప్పటికీ ఓ గుళ్ళో శ్రీకృష్ణుడి రాసలీల నిత్యం జరుగుతుంది అని నమ్మే ఓ మర్మమున్న గుడి గురించి కూడా మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు తిన్నది జీర్ణించుకుని నిద్రకి సిద్ధంగా ఉన్నారని ఆశిస్తూ సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకిష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు చెయ్యాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తర్వాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా, నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. మనం ఇప్పటికే వామనావతారం కథలో చెప్పుకున్నట్లు మొట్టమొదటిసారిగా వామనావతారంలో తల్లి గర్భం నుంచి వచ్చాడు శ్రీ మహావిష్ణువు. అయితే అది సంపూర్ణ లీల కాదు. దానిలో బాలలీలలు ఉండవు. ఆ తర్వాత ఎత్తిన అవతారాల్లో కూడా బాలలీలల గురించి మనం చెప్పుకోం. శ్రీకృష్ణ అవతారం మాత్రమే మనం సంపూర్ణ అవతారంగా గుర్తిస్తాం. ఇందులో బాలలీలలు ప్రత్యేకంగా వింటూ పెంచిన తల్లి యశోదాదేవితో ఆయన చేసిన అల్లర్ల గురించి ఇంకా ప్రత్యేకంగా లీలలుగా చెప్పుకుంటాం. ఇక్కడ లీల అన్న పదానికి అర్థమేమిటో మనం తెలుసుకోవాలి. లీల అంటే ఆడుకోవడం లేదా ఒక పని చేయడం. అంటే ఎవరు ఏ పని చేసినా అది లీలైపోదు. ఒక పని చేసినప్పుడు దానికి ఒక ప్రయోజనం కలిగి పుణ్య ఫలితాన్ని అందించడం లీల అవుతుంది. అది భగవంతుడికి ఒక్కడికే సాధ్యం కదా. అందుకే ఇలాంటి లీలల గురించి విన్నప్పుడు మనం తన్మయత్వంలో తేలి ఆడతాం. ఈరోజు ఆయన చిన్నప్పుడు చేసిన ఒక చిలిపి అల్లరి గురించి లీలగా చెప్పుకుని, ఆ తర్వాత రాసలీల గురించి చెప్పుకుని, ఇప్పటికీ మర్మంగా ఒక ప్రశ్నలా మిగిలిపోయిన
ఒక గుడి గురించి కూడా తెలుసుకుందాం. అక్కడ నిత్యం రాసలీల జరుగుతుందని ఇప్పటికీ ఆ ప్రదేశంలో వాళ్ళు నమ్ముతున్నారు. సరే, వివరంగా దామోదర లీల గురించి తెలుసుకోవాలంటే మనం బృందావనానికి వెళ్ళాలి. అక్కడ చుట్టూ అందరూ గోపకాంతలు, గోవులు. కృష్ణుడు ఇంకా చిన్నపిల్లవాడే. దామోదరుడు అంటే అర్థం మొల మీద తాడు మచ్చ ఉన్నవాడు. పుట్టినది మొదలు రాక్షస సంహారం చేసే కృష్ణుణ్ణి తాడుతో ఎవరు కట్టారు? మచ్చ ఎందుకు పడింది? మీకిప్పటికీ తెలుసుండాలి. ఇది బాలకృష్ణుడు చిన్ననాటి కాలంలో అమ్మతో చేసిన చిలిపి లీల అని. ఆయన చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు యశోదాదేవి వెన్న చిలికే సమయంలో ఆయన చేసిన అల్లరి తట్టుకోలేక ఆవిడ ఆయన నడుము చుట్టూతా ఒక తాడు కట్టి ఓ రోకలికి బంధించిందిట. అయ్యో, అంత బుజ్జి పిల్లవాడే ఆయన్ని ఎందుకలా బంధించినట్టు? అదేంటో మనం తెలుసుకుందాం. గడసరి గోపికాలోలుడు, నవనీత చోరుడు, నందకిశోరుడు. చిన్ని కృష్ణుడి అల్లరి అంతా ఇంతా కాదు. పొద్దుకుక్కే వేళకు ఇరుగు పొరుగుల వారు రకరకాల ఫిర్యాదులు చేసేవారు. ఆ మాటలు విని యశోదకి కోపం వచ్చేది. ఇదే వల్లరి అని బాలకృష్ణుణ్ణి నిలదీస్తే నల్లనయ్య చల్లగా కబురు చెప్పేవాడు. మెల్లగా జారుకునేవాడు. ఓ రోజు పొద్దున్నే ఫిర్యాదులు మొదలయ్యాయి. అమ్మా యశోదా, ఎక్కడి నీ కొడుకు? పొద్దున్నే మా ఇంటికొచ్చి మా కుండల్లో చేతులు పెట్టి వెన్న తింటూ దొరికిపోయాడు. ఏమిటి దొంగతనం అని అడిగానో లేదో? ఉష్, అరవకలా, మా ఆవుదూడేటొచ్చింది, ఈ కుండలో ఉందేమోనని వెతుకుతున్నాను. నీ అరుపుకి పారిపోయిందేమో, ఇప్పుడెక్కడని వెతకాలి దాన్ని అంటూ అబద్ధాలు చెప్తున్నాడు. ఈ మాయమాటలు చెప్పి జారుకుపోతున్నాడు. ఇలా మా ఇంటికి దొంగతనానికి రావడం ఇది 3వ సారి. చిక్కడు దొరకడు. కనీసం నీకు చెప్తే దారిలో పెట్టుకుంటావని చెప్తున్నాను అంటూ బృందావనంలో ఓ గోపిక మరో 10 మందిని తోడు తెచ్చుకుని సాక్ష్యం చెప్పించింది. సరేలే, చిన్నవాడు తెలియక చేసి ఉంటాడు, నేను మందలిస్తానుగా అని నచ్చ చెప్పింది యశోద. కాని లోపల తనకు కొడుకు మీద కోపం వచ్చింది. నలుగురిలో అల్లరి చేసి పరువు తీస్తున్నాడని అవమానపడింది. కాని ఆవేశపడలేదు. ఎంత అల్లరి చేసినా మరి ముద్దుల కొడుకాయే. లోపలికి వెళ్ళి కృష్ణుడు గాఢంగా నిద్రపోతున్నాడని వదిలేసింది. ఆ చిట్టి కృష్ణుడిది దొంగ నిద్ర అని యశోద కనిపెట్టలేకపోయింది. అంతటి మహావిష్ణువు నిద్రపోతే మనల్నెవరు కాపాడతారు? ఫిర్యాదు ఇచ్చినప్పుడు అమ్మకి చిక్కితే అమ్మ ఊరుకోదు అని బుజ్జి కృష్ణుడికి తెలియదా ఏమిటి? కాసేపటికి ఏమీ తెలియని వాడిలా నిద్రలేచి ఆకలి అంటూ ఆకలికి తట్టుకోలేనట్టు దొంగ ఏడుపులు ఏడ్చాడు చిన్ని కృష్ణుడు. లేచావా? ఇప్పుడే వెళ్లారు నీతో విసిగిపోయిన గోపికలు. కొంటె పనులను చేస్తే కట్టిపడేస్తాను, జాగ్రత్త అని వచ్చిరాని కోపంతో కాస్త గట్టిగా కొడుకుని హెచ్చరించింది యశోద. తల వంచుకుని బాధ నటించాడు కృష్ణుడు. ఆవిడేమో వెన్న చిలికే పనిలో పడింది. కృష్ణుడు వెళ్ళి, ఆకలేస్తోంది, కాస్త వెన్న పెడతావా? వెళ్ళి స్నేహితులతో ఆడుకోవాలి. గోవులు ఎదురుచూస్తున్నాయి, మేతకి తీసుకెళ్ళాలి. చాలా పనులున్నాయమ్మా, ఆలస్యమైతే నన్ను ఊరుకోరు అని ముద్దులొలికే పదాలతో ఆకలి నాటకం మొదలుపెట్టాడు. ఇంకా కాస్త కోపం మీద ఉన్న యశోద పట్టించుకోనట్టు చిలుకుతూనే ఉంది. అమ్మా, ఆకలమ్మా, ఇంకెప్పుడు పక్కింటికి వెనకింటికి వెళ్ళనమ్మా. ఆకలేస్తే నిన్నే అడుగుతాను. మా మంచి అమ్మవు కదూ, నన్ను క్షమించి కాస్త నా ఆకలి తీర్చు అంటూ ముద్దు మాటలతో బతిమాలాడు బుజ్జి కృష్ణుడు. ఆ చిలిపి పనులే కలికి హృదయాలు దోచగా, చేర వలువుల చొరతనమును ప్రేమ పూయగా, ఉట్టికొట్టే ఉల్లాసాలు, చిట్టి పొట్టి మోసాలు, మాయ నాటకాలు, తలచి తలచి తల్లి తనువు మరచి కరిగే ఆవిడ మనసు వెన్నపూసగా. సరే, కాస్త ఆగు అంది యశోద. ఆగలేనమ్మా, చాలా త్వరగా వెళ్ళాలి. నా తోటివారు నా కోసం చూస్తూ ఉంటారు. ఎన్నో కబుర్లు చెప్పుకోవాలి, ఆదుకోవాలి. మరి చాలా పనులున్నాయి నాకు. ఈలోగా వేణువు వాయించమంటూ నా వెంట పడతారు ఆడపిల్లలు. నువ్వు నాకు ఇప్పుడే పాలో వెన్నో ఇచ్చేయాల్సిందే.
ఇప్పుడు ఇచ్చేయి అంతే అని కాస్త కోపంగా అడుగుతూ యశోద ఒడిలోకి ఎక్కుతూ కూర్చున్నాడు కృష్ణుడు. ఇస్తానులే. అయ్యో, అన్నట్టు అక్కడ పాలు పొంగుతున్నట్టున్నాయే అని యశోద లోపల పాలు పొంగిపోయి మరిగిపోయే వాసన వచ్చి ఒడిలో ఉన్నవాడిని పక్కన పెట్టి పరుగున వెళ్ళింది. ఆకలిస్తుంది, ఏమన్నా పెట్టు, వెళ్ళాలి అన్నా కూడా నన్ను పట్టించుకోవా అని కోపంతో వెన్న చిలికే కర్ర పట్టి కుండని కొట్టి బాలకృష్ణుడు ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తూ పెరుగు, నెయ్యి, వెన్నతో కూడిన మట్టి కుండలను పగలగొట్టాడు. దీనివల్ల గది మొత్తం పెరుగుమయంగా మారింది. ఆ తర్వాత బాలకృష్ణుడు ఉట్టిపై ఉంచిన వెన్న, పెరుగు కుండలను కూడా పగలగొట్టడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో యశోద పాలు పట్టుకుని తిరిగి వచ్చి గదిలో పాలు, పెరుగు, వెన్న ప్రవహించడం చూసి బోలెడంత కోపం వచ్చింది. అసలే మాయమాటలు చెప్పి ఆవిడకి ఉన్న కోపాన్ని తగ్గించాను అనుకున్నాడు. కానీ ఇప్పుడేమో ఆ కోపం రెట్టింపు చేశాడు చిలిపి కొంటె కృష్ణుడు. తల్లిని చూడగానే శ్రీకృష్ణుడు దూరంగా పరిగెత్తాడు. శ్రీకృష్ణుడు తన ఇంట్లో వెన్న నేలపాలు చేసిన మొదటి లీల ఇది. యశోద శ్రీకృష్ణుని పట్టుకోవడానికి వస్తుంటే, అమ్మా నేను చూసుకోలేదమ్మా, నేను తొందరలో ఉన్నాను కదమ్మా, కడుపు నిండా ఆకలమ్మా, నువ్వేమో నన్ను పట్టించుకోకుండా పరుగున వెళ్ళావు. ఈలోగా నేను నీతో వద్దామని లేచానమ్మా. అనుకోకుండా ఈ కుండలన్నీ వాటంతట అవే నా చేతికి కాళ్ళకి తగిలి పడిపోయి విరిగిపోయాయమ్మా. నా తప్పేమీ లేదమ్మా, ఆకలేస్తోందమ్మా అంటూ దొంగ ఏడుపులు మొదలుపెట్టాడు. ఇల్లంతా పాలు, పెరుగు ఒలకపోసి కుండలు అవే వచ్చి తగిలాయని అబద్ధాలు చెప్తావా? ఇప్పుడు ఈ ఏడుపైనా నిజమేడుపైనా? నీకసలు నిజంగా ఆకలినా అని కృష్ణుణ్ణి పట్టుకుందామని వెంట పరిగెత్తింది యశోద. చాడీలు చెప్పిన గోపికలు కృష్ణుడు పరుగులు తీయడం, వారి వెనుక యశోద పరుగులు తీయడం గమనించి పోగయ్యారు. మన చేతికి చిక్కనివాడు తల్లికైనా చిక్కుతాడేమో చూద్దాం అని విడ్డూరంగా చూస్తున్నారు. అప్పటికే ఇల్లంతా యశోదను తెగ తిప్పించాడు కృష్ణుడు. ఆవిడ కృష్ణుడి వెంటపడి అలసిపోయి ఆయాసపడుతోంది. మరోవైపు గోపికలు పోగయ్యి చూస్తున్నారని కాస్త సిగ్గుపడుతోంది. అమ్మని నలుగురు ముందు చులకన చేయకూడదని కృష్ణుడు యశోద కష్టాన్ని చూసి తన వేగాన్ని కాస్త తగ్గించాడు. చిక్కడు సిరి కౌగిటిలో, చిక్కడు సనికాది యోగి చిత్తాబ్జములలో, చిక్కడు శృతిలతికావళిలో, చిక్కెనతడు లీలదల్లి చేతన్ రోలన్ అన్నారు పోతనగారు. అంటే ముల్లోకాలని పాలించేవాడైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కౌగిట చిక్కనివాడు, సనక సనందాది మహర్షుల మనసులకి చిక్కినివాడు, ఉపనిషత్తులకి భక్తులకి చిక్కనివాడు. ఆ వేళ యశోద చేసుకున్న అదృష్టం పండి గోపాలకృష్ణుడు తన తల్లికి మాత్రం చిక్కి దొరికిపోయాడు. భక్త పరాధీనుడు కనుక తల్లి పరిస్థితికి కరుణించి తను ఇవ్వబోయే శిక్ష స్వీకరిద్దామని యశోదాదేవి చేతికి చిక్కాడు. కన్నయ్యకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని కర్రతో కొట్టబోయింది యశోద. కాని జాలిగా బాధతో కుమిలిపోతున్న మొహాన్ని చూసి కొట్టలేకపోయింది. కాస్త తక్కువ శిక్షైనా వేద్దాం అనుకుంది. నందభవనానికి తీసుకువచ్చింది. తర్వాత బాలకృష్ణుణ్ణి తాడుతో కట్టడం ప్రారంభించింది. అమ్మని ఇంకాస్త ఇబ్బంది పెడదామనుకున్నాడు కృష్ణుడు. ఆవిడ కట్టే తాడు ప్రతిసారి రెండింతలై పెరిగిపోతోంది. గోకులంలోని అన్ని తాళ్లు తెచ్చినా అమ్మ కుమారుణ్ణి బంధించలేకపోయింది. కాని చివరికి లీలాపురుషోత్తముడు తాడును కట్టించుకుని తల్లికి బందీ అయ్యాడు. కొడుకుని అలా రోటికి కట్టివేసి ఇంట్లో పనులు చేసుకోవడంలో మునిగిపోయింది యశోదాదేవి. కృష్ణబాలుడు అమ్మ లోపలికి వెళ్ళగానే రోలుని ఈడ్చుకుంటూ మద్ది చెట్ల జంట దగ్గరికి వెళ్ళాడు. నలకూబరుడు, మణిగ్రీవుడు అనే ఇద్దరు యక్షులు నారదుని శాపం వలన చాలా కాలం నుంచి రెండు పెద్ద పెద్ద మద్ది చెట్లుగా అక్కడే పడి ఉన్నారు. అక్కడున్న చెట్ల మధ్య నుంచి వెళ్ళి వాటిని నేలకు కూల్చి ఆ కుబేర కుమారులైన నలకూబరుడు, మణిగ్రీవుల శాపాలను పరిహరించాడు గోపాలపాలుడు. నలకూబరుడు, మణిగ్రీవుడు ఇలా చెట్లుగా ఎందుకు మారారో క్లుప్తంగా తెలుసుకుందాం.
కుబేరుని కుమారులు మహాశివభక్తులు. అయితే ఒకసారి కైలాస పర్వతం మీద ఉన్న మందాకిని సరస్సులో మద్యద్రవ్యాలను తీసుకుని అప్సరసలను చుట్టుముట్టి ఆట పట్టిస్తుండగా అటుగా వెళ్తున్న నారద మహర్షి చూసి ఆటలు ఆడుతూ శరీరాల మీద స్పృహ తప్పి ఆడువారిని ఇబ్బంది పెడుతున్నారు. మీ దయనీయమైన స్థితిని చూసి సిగ్గేస్తోంది. కుబేరుని కొడుకులు అయిన మీరు బాధ్యత కోల్పోయి ఇంద్రియ భోగముతో మత్తులో ఉండి తాత్విక అవగాహన లేక భౌతిక సుఖాల కోసం తప్పిస్తున్నారు. పవిత్రమైన కైలాసం దగ్గర ఆధ్యాత్మిక జ్ఞానం మరచి తూగి తిరుగుతున్నారు. మీరు 64,80,000 భూసంబంధమైన సంవత్సరాల చెట్లయితే కానీ మీ పాపం పండదు అని శపించాడు. అలా నారదముని శాపం వలన నలకూబరుడు మణిగ్రీవుడు జంట అర్జున వృక్షాలుగా మారి నందమహారాజు ప్రాంగణంలో ఉండిపోయారు. ఇప్పుడు కృష్ణుని కరుణతో విముక్తి పొంది ఆయన నామం జపించి శ్రవణం చేసి సర్వోన్నత స్థానాలను పొందారు. కృష్ణుడు వారిని కుబేరుని నివాసానికి తిరిగి పంపేసరికి అక్కడ భక్తి ముక్తిలో జీవితాన్ని సాగిస్తారు. ఈ వృత్తాంతాన్ని దామోదర లీలగా పరవశులై ప్రస్తుతిస్తూ ఉంటారు కృష్ణ భక్తులు. సంస్కృతంలో దామం అంటే తాడు అని, ఉదర అంటే పొట్ట అని అర్థం. కొంటి చేష్టలు చేస్తున్న చిన్ని కృష్ణుని ఉదరాన్ని తల్లి యశోదమ్మ తాడుతో చుట్టి రోకలికి కట్టివేసిన లీల వృత్తాంతపరంగా శ్రీకృష్ణుడికి ఏర్పడిన నామమే దామోదర నామం. దామోదరుడు ఈ లీల చూపించింది కార్తీక మాసంలోనే. శ్రీల సనాతన గోస్వామి రచించిన బృహద్ వైష్ణవ తోషణి గ్రంథానుసారం ఆచార్య శ్రీలా చక్రవర్తి ఠాకురుల వారు దామోదర లీల కార్తీక మాసంలో జరిగిందని విశ్లేషించారు. కార్తీకంలో దామోదరుణ్ణి ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. శ్రీకృష్ణుడు ఏ విధంగా భక్తవశ్యుడు, భక్త పరాధీనుడు అన్న విషయాన్ని ఈ దామోదర లీల తెలియజేస్తుంది. శ్రీమద్ భాగవతంలో సుఖమహాముని ఈ సందర్భాన్ని ఇలా వివరించారు. ఏవం సందర్శిత హ్యంగహరిణా భృత్యువశ్యత స్వవసేనాపి కృష్ణేన యస్యేదం శేశ్వరం వసే. అంటే, ఓ పరీక్షిత మహారాజా, సమస్త విశ్వంతో పాటు బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలు సైతం ఆ దేవదేవుడి వశంలోనే ఉంటారు. అయినా ఆయనలో ఒక దివ్య గుణం ఉంది. అదే భక్తులకు పరాధీనుడై ఉండడం. దామోదర లీలలో కృష్ణుడు చూపిన గుణం అదే అని అర్థం. శ్రీకృష్ణుడి గురించి చిన్నతనం నుంచి మనమంతా ఎన్నో కథలు వినే ఉంటాం. గోపికలను ఏడ్పిస్తూ, వెన్నను దొంగిలిస్తూ పట్టుబడినప్పుడు తన అమాయకమైన చూపులతో అందరి మదిని దోచుకుంటూ ఎంతో అల్లరి పిల్లవాణిగా అనిపిస్తాడు. గ్రామస్తులను, గోపికలను తన వేణుగానంతో ఎంతగా ఆకట్టుకునేవాడో కూడా వినే ఉంటారు. అలాగే శ్రీకృష్ణుడి రాసలీల కూడా గురించి ఆధ్యాత్మికవేత్తలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా మనోహరంగా అనిపిస్తాయి. చిలిపి బాలునిగా, పశువుల కాపరిగా, రాధాగోపిక మనోహరునిగా గోపికల మనసు దోచుకున్నవాడు మువ్వగోపాలుడు. చిన్ని కృష్ణుణ్ణి తలుచుకుంటే చాలు అల్లరి చేష్టలు, తుంటరి పనులు, బుడిబుడి అడుగులు వేస్తూ వెన్నను దొంగిలిస్తూ పట్టుబడినప్పుడు తన అమాయకమైన చూపులే గుర్తొస్తూ ఉంటాయి. ఆలోకయే శ్రీ బాలకృష్ణం గోవత్స బృందపాలక కృష్ణం కృత గోపిక చాలా లేఖన కృష్ణం. ఇలాంటి శ్రీకృష్ణుడి కథల్లో ఎన్నో శతాబ్దాల కాలం నుంచి ప్రచారంలో ఉన్న మరో కథ ఇప్పటికీ మధురలో ఓ గుళ్ళో కథలుగా చెప్పుకుంటున్నారు. మరి అది కథ నిజమా, ఇంకా రహస్యం మర్మంలానే ఉందా? ఇవన్నీ వివరాలు విందామా? శ్రీకృష్ణుడి రాసలీల గురించి అనేక పుస్తకాల్లో, జానపదాల్లో ప్రముఖంగా వివరించబడింది. వీటి ప్రకారం కన్నా అని పిలువబడే శ్రీకృష్ణుడు రాధ గోపికలతో నాట్యం చేసి మధురమైన మురళి వాయిస్తూ ఆ రవళితో వారి పాపాలని, కష్టాలని, ఆందోళనలన్నీ తీసేసి మోక్షాన్ని ప్రసాదించే సమయాన్ని వారికి ఇస్తూ
వారితో గడిపే లీలని రాసలీల అంటాం. ఆ యమునా లహరి హృదయమున ప్రేమలాహిరి రాధారసమయ గాథ కొసరను మోహమాధురి అల్లిబిల్లి సల్లాపాల అంతేలేని తాపాలే హాయి రాసఖేలి వెదురు పొదలు కదిలి కదిలి ఎదలో శృతులని ఆలపించగా అనగా ఆయన వేణుగానం వినిపించినప్పుడల్లా బృందావనం మొత్తం పులకించి ఆనంద తరంగాలు వ్యాపించేవని చెప్తారు. సరే, ఈ దామోదరలీల చెప్పుకున్నాక రాసలీల రహస్యం చెప్పుకోవాలి అనుకున్నాం కదా. సావిరహే తవదీనా రాధ అన్నట్టు తులసీదేవి కథలో సుధాముడి వలన కృష్ణుడికి దూరమవుతుంది రాధాదేవి. కృష్ణుడికి దూరమై విరహవేదన అనుభవిస్తున్న దీనురాలు రాధ. కృష్ణుడు ద్వారకకి వెళ్ళినా బృందావనంలో ఎదురు చూస్తోంది. మరోవైపు నరకాసురుడి వధ కథలో 16,000 మందిని నరకచెర నుండి విడిపించి వారిని వివాహం చేసుకున్నాడు. ఆపై వారితో ఒకేసారి 16,000 కృష్ణులుగా మారి క్రీడించిన విషయం మనకి తెలిసిందే. ఆ తర్వాత మహాభారతం యుద్ధం జరిగి గాంధారి శాపం స్వీకరించిన కృష్ణుడు అవతారం చాలించి వెళ్ళిపోయాడు అని చెప్పుకున్నాం కదా. కానీ ఇప్పటికీ రాధాదేవితో 16,000 మంది గోపికలతో ఆడిపాడి రాసలీల చేస్తున్నాడని ఆ గుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. తెలుసా, నిధివన్ అనే ఆలయ రహస్యం ఇది. ఆలయంలోని శ్రీకృష్ణుడిని స్థానికులు ఠాకూర్జీ అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి ఇక్కడ రాసలీల చేస్తాడట. అదెక్కడో తెలుసుకోవాలని ఉందా? ఎన్నో శతాబ్దాల కాలం నుంచి శ్రీకృష్ణుడికి సంబంధించి ఈ కథ ప్రచారంలో ఉంది. నిధివన్ అనే బృందావనంలోని దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ ఆలయ సముదాయం ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తుంది. కృష్ణుడు ఇక్కడ గోపికలతో ఆహారాన్ని స్వీకరిస్తాడని, రాధతో గోపికలతో రాసలీలలు కొనసాగిస్తూ ఉంటాడని చెప్తారు. ఈ కారణంగానే ప్రతిరోజు సాయంత్రం 5 గంటల తర్వాత నిధివన్ను మూసివేస్తారు. అసలు ఈ మర్మం వెనుక కారణాల గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణుడి జన్మస్థానమైన మధురను ఆధ్యాత్మిక ప్రేమ నగరంగా పిలుస్తారు. మధుర కేవలం చారిత్రక నగరమే కాదు, దీని చుట్టూ భగవంతుడికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక నమ్మకాలు ముడిపడి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని మధురా జిల్లాలోని బృందావన్ నగరం ఉంది. మనం దీన్నే బృందావనం అంటాం. ఇక్కడ శ్రీకృష్ణుడి సంగీత కళాకారుడు స్వామి హరిదాస్కి బాకీ బిహారీ స్వరూపంలో కనిపించాడని చెప్తారు. బిహారీజీ 15వ శతాబ్దంలో నిధివన్లో స్వామి హరిదాస్కి కనిపించాడని, ఈ స్వామి హరిదాస్ గోలోక బృందావనంలోని కృష్ణుడి అష్టసఖుల్లో ఒకరని, ఇప్పటికీ దేవతామూర్తులతో సమానంగా నిధివన్లో పూజింపబడుతున్నాడని చెప్తారు. ఇంతకీ బాకీ బిహారీ అంటే 3 చోట్ల వంగి ఉన్న విహారీ స్వరూపం అని అర్థం. నిధివన్ బాకీ బిహారీ కనిపించిన ప్రదేశంగా స్వామి హరిదాస్ భక్తికి మెచ్చి ఆయన్ని అక్కడే ఉండమని కోరడంతో జంటగా రాధాకృష్ణులు సంతోషపడి ఇద్దరూ కలిసి బాకీ బిహారీ రూపంలో ఉంటామని మాటిచ్చి మాయమయ్యారట. అలా ఆయనకి కనిపించిన ఆ విగ్రహం కొన్ని సంవత్సరాల పాటు నిధివన్లో బాకీ బిహారీగా పూజింపబడుతోంది. నిధివన్లో ప్రసిద్ధ సంగీతకారుడు హరిదాస్ ఆధ్యాత్మిక కీర్తనలు చేసేవాడని, ఆయన మహాకృష్ణ భక్తుడని, రాధాకృష్ణుల గురించి గానం చేసేవాడని చెప్తారు. ఈ సంగీత విద్వాంసుడు మనకి తెలిసిన విద్వాంసుడు తాన్సేన్కు సంగీతం నేర్పించినట్టు ఓ రాతి ఫలకంపై చెక్కి ఉంటుంది. ఆ ఫలకంపైనే శ్రీకృష్ణుడి రాసలీల గురించి కూడా స్పష్టంగా ప్రస్తావించారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. అంతేకాదు, ఆ కన్నయ్య చిలిపి చేష్టల గురించి కూడా వివరించారు. ఈ మధ్య మేఘ సందేశంలో ఓ పాట విన్నాను.
నువ్వు వస్తావని తెలిస్తే నేను నీకోసం ఎంతో అలంకరించి ఓ మందిరాన్ని తయారు చేస్తాను కదా అంటుంది ఓ భక్తురాలు. అందముకు నీ కనులకు విందులుగా వాకిటినే సుందర మందార కుంద సుమదళములు పరువన దారి పొడవునా తడిసిన పారిజాతములపై నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును. బ్రతుకంతా ఎదురుచూతు పట్టున రానే రావు. ఎదురయ్యని వేళ వచ్చి ఎట్టే మాయమవుతావు. కదలనీక నిమిషము నన్ను వదిలిపోక నిలుపగా నీ పదముల బంధింపలేను హృదయము సంఖ్యల చేసి ముందు తెలిసినా ప్రభు ఈ మందిరమిటులుంచేనా. మందమతివి నీవు వచ్చు మధుర క్షణమేదో కాస్త ముందు తెలిసిన. పాటలో స్వామి వస్తాడని తెలిసి ఆయనకి సుమదళములు పరువమా అన్నట్టు స్వామి వస్తాడని తెలిసిన పూజారులు ఆలయంలో స్వామి విశ్రాంతి కోసం చందనపు మంచాలు తయారు చేసి ప్రతిరోజు సాయంత్రం ఆలయ ద్వారాలు మూసే ముందు వారు మంచం వేసి రాధారాణికి గాజులు, పువ్వులు, కొత్త బట్టలు, ఆభరణాలు, వేప కొమ్ములు, స్వీట్లు, తమలపాకులు, పాత్ర నిండా నీళ్లు ఉంచుతారు. ఏర్పాట్లు చేసిన తర్వాత రంగమహల్ నిధివన్ యొక్క ప్రధాన తలుపు బయట నుండి మూసి ఉదయం మాత్రమే తెరుస్తారు. ప్రతిరోజు ఉదయం మంచం ఎవరో పడుకున్నట్టు కనిపిస్తుందని, వేప కొమ్మలు ఉపయోగించినట్లు, స్వీట్లు, తమలపాకులు కాస్త తిన్నట్లు ఉంటాయట. అలాగే రాధారాణికి ఉంచిన కంకణాలు, పూలు, బట్టలు కూడా చిందరవందరగా కనిపిస్తాయట. రాత్రి సమయాల్లో ఆయన రాధా గోపికలతో కలిసి ఇప్పటికీ రాసలీలలు చేస్తారట. అసలు నిధివన్లో అన్ని అసాధారణమైన వృక్షాలు ఉంటాయట. సాధారణంగా కాండం, ఆకులు, కొమ్మలు, వేర్లతోనే ఉండే చెట్లకి వేర్లు ముఖ్యంగా భూమికి లోపల ఉంటాయి కదా. కానీ నిధివన్లో కనిపించే చెట్ల వేర్లు భూమి నుండి పైకి మొలుస్తూ కనిపిస్తాయట. అంతేకాదు కొమ్మలు భూమి వైపు వంగి ఉంటాయట. అందమైన ప్రశాంత వదనంతో కనిపించే శ్రీకృష్ణుడు, రాధా విగ్రహాలు ఉన్న ఈ ఆలయం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలు అయ్యేసరికి మూసేస్తారు. ఇది ప్రతిరోజు క్రమం తప్పకుండా జరిగే ప్రక్రియ. రాత్రయ్యే సమయంలో కృష్ణుడు రాసలీలలు జరిపేందుకు ఈ వనానికి వస్తాడని అక్కడ వారు నమ్ముతారు. లోపలికి 5 దాటాక ఎవ్వరికీ ప్రవేశం ఉండదు. ఎవరైనా చీకటి పడిన తర్వాత లోపల ఉండాలని ప్రయత్నిస్తే వారికి దృష్టి లోపం, వినికిడి సమస్యలు, మూగతనం లాంటి సమస్యలు వచ్చి అక్కడ చూసిన దృశ్యాన్ని వివరించలేని స్థితి కలుగుతుందని చెప్తారు. దాదాపు దశాబ్ద కాలం క్రితం ఓ శ్రీకృష్ణుడు భక్తుడు రాసలీలను చూసేందుకు నిధివన్లోనే ఉండిపోతే మరుసటి రోజు తలుపులు తెరిచి చూసేసరికి అతను మానసిక స్థితి తప్పి ఉన్నట్టు స్థానికుల కథనం. అందుకే ఆ చుట్టుపక్కల ఇళ్లలో శబ్దాలు వినిపించకుండా కిటికీలు, తలుపులు 5 తర్వాత మూసేసి జాగ్రత్త పడుతున్నారట. నిధివన్లో బాన్సీచోర్ రాధారాణి ఆలయం కూడా ఉంది. ఇక్కడ స్థానికుల కథనం ప్రకారం శ్రీకృష్ణుడు తన వేణువును వాయిస్తూ రాధారాణిపై శ్రద్ధ చూపేవాడు కాదుట. అందుకే ఆమె కృష్ణుడి వేణువుని దొంగిలించినట్లు చెప్తారు. ఆ ఆలయంలో రాధాదేవి విగ్రహంతో పాటు గోపీ లలిత విగ్రహాలు ఉన్నాయి. రాసలీల సమయంలో గోపికల్లో ఒకరైన విశాఖకు తీవ్ర దాహం వేస్తే శ్రీకృష్ణుడు తన వేణువుతో ఓ రంధ్రాన్ని తవ్వుతాడు. అది నీటితో నిండుకుని విశాఖ దాహం తీరుస్తుందని ఇక్కడి నీటి కొలనుకు విశాఖ కుండుగా పేరొచ్చింది. నిధివన్లో రంగమహల్ ఉంటుంది. ఈ ప్రదేశాన్ని ప్రతిరోజు రాత్రి రాధా కన్నయ్యలు సందర్శిస్తారని చెప్తారు. రంగమహల్లోని గంధపు చెక్కతో చేయబడిన పాన్పును ప్రతిరోజు 5 గంటలలోపు పూలతో అలంకరిస్తారు. తామర నీటితో పాటు ఇతర పదార్థాలను పాన్పుకు దగ్గరలో ఉంచుతారు. నిధివన్లో ప్రతి తులసి మొక్క ఒక జతగా ఉంటుంది. శ్రీకృష్ణుడు రాసలీలం చేసే సమయంలో ఈ తులసి మొక్కలు గోపికలుగా మారతాయని, ఆలయ పరిసరాల నుంచి తులసి ఆకులను తుంచడం నిషిద్ధం అంటారు.
పగలు భక్తులకి ఎన్నో కోతులు కనిపిస్తాయట. కాని రాత్రయ్యేసరికి ఈ కోతులే గోపికలుగా మారతాయని ఇంకొందరు చెప్తారు. తెలిసి తులసి మొక్కలను తుంచిన వారికి ఊహించని విపత్తులు సంభవిస్తాయని నమ్ముతారు. తులసీదేవి కథలో మన తులసీదేవికి శ్రీకృష్ణుడికి కలిపి కూడా కార్తీక మాసంలో చాలా విశిష్టత ఉంటుందని, ఉత్తర భారతంలో వీరిద్దరిని కొలుస్తారని చెప్పుకున్నాం కదా. అందుకే ఎవరూ ఇక్కడ తులసి మొక్కలను తాకే సాహసం కూడా చేయరు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం శ్రీకృష్ణుడి జన్మస్థలం మధురా జిల్లాలోని బృందావనం నగరం సమీపంలో ఉండే నిధివన్ ఆలయం బృందావనంలోని దట్టమైన అడవుల మధ్య ఉంది. రాత్రి సమయంలో గజ్జల చప్పుళ్ళు, మనోహరమైన వేణుగానం కూడా చుట్టుపక్కల గ్రామాల వారికి వినిపిస్తూ ఉంటాయట. అది కృష్ణుడి రాసలీలే అని చెప్పి నమ్ముతూ ఉంటారు. నేటికీ సందర్శకులు నిధివన్ పరిసర ప్రాంతాల్లో దైవిక ప్రశాంతతను పొందుతారు. 2.5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి పవిత్రమైన అడవిలోని చెట్లు ఒకే విధమైన ఆకారం, పరిమాణంలో ఉంటాయి. తక్కువ ఎత్తు ఉన్నా మనం చూసే చెట్లకి భిన్నంగా ఉంటాయి. ఒకదానితో ఒకటి అల్లుకున్న కొమ్మలతో పర్యాటకుల్ని ఆకర్షిస్తూ ఉంటాయట. ప్రఖ్యాత చరిత్రకారులు మరియు శాస్త్రవేత్తలు నిధివన్ను సందర్శించి రహస్యాన్ని ఛేదించాలని, కొన్నేళ్ల ముందే రాత్రిపూట ఏదైనా అతీంద్రియ సంఘటనలు జరిగినా దాన్ని రికార్డ్ చేయడానికి ఒక విదేశీ మీడియా సంస్థ అడవుల్లో సీసీటీవీ కెమెరాను పెట్టింది. అయితే సరిగ్గా పనిచేస్తున్న కెమెరాలో ఏవీ రికార్డు కాలేదని ఉదయం గుర్తించినప్పుడు వారు కూడా ఆశ్చర్యపోయారట. అయితే అక్కడికి వెళ్ళిన వారు ఉదయం ఆలయ ప్రాంగణంలో దాహంతో ఉంటే ఎక్కడ్నుంచో వచ్చి ఎవరో ముసలావిడ అడక్కపోయినా తెలిసినట్టు దాహం తీర్చి వెళ్ళిపోతుందని, విలువైన వస్తువులు పోయినప్పుడు ఓ పిల్లవాడు వచ్చి దారి చెప్పి తమ వస్తువులను కోతులు ఎత్తుకెళ్లి ఉంటాయని తిరిగి తెచ్చి ఇస్తాడని, సరిచూసుకునే లోపే మాయమైపోతాడని కోరా అనే వెబ్సైట్లో తమ అనుభవాలు రాసుకున్నారు. మీరు కూడా చదవచ్చు. మరికొందరు ఈ ఆలయానికి భక్తుల్ని ఆకర్షించడానికి వేసిన ఎత్తులని తీసిపారేస్తున్నారనుకోండి. నిజాలు ఏవైనా కృష్ణుడి లీలలు ఊహలకి అతీతం. మరి యశోదమ్మకి 2 సార్లు బ్రహ్మాండం చూపించింది నిజం అని నమ్మిన వారికి ఈ రాసలీల ఆలయంలో జరిగేది కూడా నిజం అనిపించవచ్చు. దేవుడే లేడు అనుకున్న వారికి ఇది కార్తికేయ సినిమా కథలా ఎవరో వెనుక నుండి నడిపిస్తున్నట్లు అనిపించవచ్చు. మీకు మాత్రం ఈ కథలతో ఆసక్తి కలిగిస్తూ నిద్రపోయే సమయంలో మీ ఆందోళనలు తగ్గించి మనం నమ్మే దేవుళ్ల కథలతో చక్కని నిద్రలోకి మేము తీసుకెళ్ళగలుగుతున్నాం అని ఆశిస్తూ శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.